తండ్రితో కలిసి మందు కొట్టిన మన హీరో విక్రమ్ కృష్ణకి తన తండ్రి తన ప్రేమ గది తలుపులు తెరవనున్నాడా? ఇక తన మనసులో రాధే ఉందన్న విషయం మన హీరో గారికి అర్థమవుతుందా? ఇక ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఫైనల్లో మన హీరోయిన్ రాధ అయితే మన హీరో గారికి ముద్దు కూడా పెట్టింది. ఇక ఆ లిప్ మార్క్ చూసుకున్న మన హీరో గారు రాధని ఏమనున్నాడు? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి. ఇదే కాదండి, పొదరిల్లు సీరియల్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ సీరియల్ కూడా చూసి ఆ సీరియల్ కూడా ఎలా అనిపించిందో మీరు నాకు చెప్పేయండి. ఇక అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో ఫేక్ స్టోరీలు కాదు, రియల్ స్టోరీలే వచ్చేస్తాయి. ఇక మన స్టోరీ అంతా విని మీకు ఏమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మన హీరోయిన్ రాధ నోరు జారుతుంది కదా, అలా నోరు జారడంలో మన హీరో విక్రమ్ కృష్ణ అయితే కనిపెట్టేస్తాడు ఇక రాధ అక్కడికి వచ్చిందని. ఇక రాధ కూడా తన మనసులో ఉన్న మాటని, తను చెప్పాలనుకున్న మాటని చెప్పేస్తుంది. మారువేషాలు వేసుకుని రాకపోతే మీరు గుర్తుపట్టేస్తారు కదా, అందుకని మారువేషాలు వేసుకుని వచ్చామని చెప్పేస్తుంది. ఆ మాట విన్న మన విక్రమ్ కృష్ణ గుండె పట్టుకుంటాడు. పాపం తన గుండె గుబేల్మంటుంది. ఎందుకు అలా వచ్చామని మన విక్రమ్ కృష్ణ అయితే నిలదీస్తాడు మన హీరోయిన్ రాధని. దానికి మన హీరోయిన్ రాధ, ఆ చిట్టిని నిజమైన చిట్టియో లేకపోతే దొంగ చిట్టియో కనిపెట్టడానికి నేను అలా మారువేషంలో వచ్చాను. ఇకనైనా మీరు నా మాట నమ్మి ఆవిడ దొంగ చిట్టియో లేకపోతే అసలైన చిట్టియో మీరే కనిపెట్టండి అని చెప్తాడు. కానీ మన హీరోయిన్ రాధ చెప్పిన దానికి మన హీరో అయితే అస్సలు ఒప్పుకోడు. నాకు ఇప్పుడు అర్థమైంది, మేమిద్దరం బయటకు వెళ్ళడం ఇష్టం లేక నువ్వు కుళ్ళుకుని మా వెనకాలే వచ్చి మా డేట్ అంతటినీ నువ్వు పాడు చేసావు కదా అని చెప్తాడు. తర్వాత మన హీరో గారు అయితే చాలానే తిట్టేస్తాడు మన హీరోయిన్ రాధని. నువ్వు అసూయతో కుళ్ళిపోతున్నావు, మమ్మల్ని ఇద్దరిని చూసి ఓర్వలేకపోతున్నావు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసూయకి కుళ్ళుతనానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటే అవి వాడు అని కూడా చెప్తాడు. తర్వాత మన లవంగం అయితే చిట్టి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు చిట్టివి కాదని, డూప్లికేట్ చిట్టివని, నువ్వు చిట్టిలా ఇక్కడ వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నావని నేను కనిపెట్టేశాను అని చెప్తాడు. దానికి మన చిట్టి కూడా ఏమాత్రం తగ్గకుండా, అయినా మీకు ఎవరు చెప్పారు, నేనేమీ అలా కాదు, నేను అసలైన చిట్టి నేను బుకాయిస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళి ఒకరికి చెప్తాను నువ్వు అసలైన చిట్టివి కాదని, ఆ వాళ్ళే నిన్ను మెడపెట్టి బయటికి గెంటేస్తారు, చూస్తూ ఉండని మన హీరో చిట్టి దగ్గర సవాల్ చేసి మరీ వెళ్తాడు లవంగం. ఇక ఎవరికి చెప్తారు మీరు అని అడుగుతుంది సుందరి. దానికి నేను మా దమయంతి మేడంకి చెప్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇక మన చిట్టి అయితే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ వాళ్ళ నాన్న కూర్చుని మందు తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి మన హీరో గారు అక్కడికి ఎంటర్ అయిపోయి ఇక ఆ మందునంతా తనే తాగేస్తాడు. ఇక తర్వాత తన స్టోరీని తన ఫ్రెండ్ స్టోరీగా తన తండ్రికి చెప్పడం మొదలు పెడతాడు. తర్వాత నందగోపాల్ అయితే ఒక 2-3 ఐడియాలు చెప్తాడు మన హీరోకి. కానీ ఆ ఐడియాస్ ఏమీ మన హీరో గారికి నచ్చవు. ఇక ఫైనల్గా ఇలా చెప్తాడు, అయితే నాకు ఒక విషయం అర్థమైంది, మీ ఫ్రెండ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అదేనండి, మా ఫ్రెండ్ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్తాడు కదా, ఆ స్టోరీనే తన ఫ్రెండ్గా చెప్తాడు కదా. దానికి నందగోపాల్ అయితే ఇలా చెప్తాడు, మీ ఫ్రెండ్ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని. ఆ మాటలకి మన హీరో విక్రమ్ కృష్ణ అయితే చాలా ఆశ్చర్యపోయి ఇక అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ మాటలకి మన హీరో విక్రమ్ కృష్ణ ఏంటి నేను రాధని ప్రేమిస్తున్నానా అని తనలో తానే అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క పాపం మన హీరోయిన్ రాధ మాత్రం ఉదయం మన విక్రమ్ కృష్ణ అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నాకు కుళ్ళంటాడా, నేను అసూయ పడుతున్నాను అంటాడా అని మన హీరోయిన్ రాధ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక పాపం టీవీ కూడా ఆన్ చేసుకుంటుంది. ఆ టీవీలో కూడా మన ఛానల్లో వచ్చే వేరే సీరియల్, అదేనండి పొదరిల్లు సీరియల్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ సీరియల్లే ఈ సీరియల్లో కూడా వస్తుంది. ఇక మన ఛానల్లో పొదరిల్లు సీరియల్ కూడా వస్తుంది, ఆ సీరియల్ని కూడా చూసేయండి. తర్వాత మన హీరోయిన్ రాధ అయితే ఛానల్ మార్చేస్తుంది. ఛానల్ మార్చిన తర్వాత ఆ ఛానల్లో వస్తుంది అసూయ ఘాటైన ప్రేమకు పునాది అని. అప్పుడు అర్థమవుతుంది మన హీరోయిన్ కూడా, ఏంటి నేను విక్రమ్ కృష్ణ గారిని ప్రేమిస్తున్నానా అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. తర్వాత లోపలికి వెళ్ళిపోయిన రాధ అయితే ఇక జరిగిన విషయాలన్నీ ఫస్ట్ నుంచి మన హీరో విక్రమ్ కృష్ణని మీట్ అవ్వడం, తర్వాత పెళ్ళి, ఇంటికి రావడము, ఇక వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొన్ని సీన్స్ ఇక అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత తన మనసులో ప్రేమ కూడా మన హీరోయిన్కి తెలుస్తుంది. తర్వాత లిప్స్టిక్ తీసుకుని అద్దం మీద ఐ లవ్ యూ శ్రీవారు అని రాస్తుంది. తర్వాత మన హీరోయిన్ కూడా తన మనసులో ప్రేమ అర్థమైపోతుంది కదా, ఇక ఆ ప్రేమను తలుచుకుంటూ మన హీరోయిన్ కూడా గాల్లో తేలిపోతూ ఉంటుంది. తర్వాత మన హీరోయిన్ రాధైతే గాల్లో తేలిపోతూ ఇక తన మనసులో మాట మన హీరో గారికి చెప్దామని వెళ్తుంది. కానీ మన హీరో గారు మాత్రం కోమాలో ఉంటాడు, మందు ఎక్కువైపోయి మెట్లపైన పడిపోతాడు. ఇక ఆ విషయం తెలియని రాధ మన హీరో గారి దగ్గరికి వెళ్ళి తనకి ఐ లవ్ యూ చెప్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా చెప్తుంది. పాపం తర్వాత తీరా సిగ్గంతా ముడుచుకుని కళ్ళు తెరిచి చూసేసరికి మన హీరో గారు చవలని ఉండదు. ఇదేంటి ఈయన అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి మన హీరో గారు మందేసి పడిపోయాడన్న విషయం మన హీరోయిన్కి అయితే అర్థమైపోతుంది.
అయ్యో! నా మనసులో ప్రేమ చెప్దాం అనుకుంటే ఇలా అయిందేంటి? ఈయన మళ్ళీ తాగేసాడా అనుకుంటూ, సరేలేక ఏం చేస్తామని మన హీరోని రూమ్‌లోకి తీసుకెళ్ళడానికి పైకి లేపుతుంది. అలా పైకి లేపుతుండగా మన హీరో గారైతే మళ్ళీ మన హీరోయిన్ ఒళ్ళో పడిపోతారు. మన హీరోయిన్ మళ్ళీ ఇంకొక సాంగ్ యేసుకుంటుంది. ఇవాళ ఇది మూడో సాంగ్ అనే చెప్పాలి. తర్వాత ఆ మ్యూజిక్‌లోంచి కూడా బయటకొచ్చి మన హీరోయిన్ రాధైతే ఇక మన హీరో గారిని భుజాలపై వేసుకొని మరీ లోపలికి తీసుకువెళ్తుంది. అలా మన హీరో గారిని మంచం మీద పడుకోబెట్టే క్రమంలో మన హీరోయిన్ అయితే మన హీరో గారికి ముద్దు పెట్టేస్తుంది. ఇక ఆ లిప్‌స్టిక్ మార్క్ తన పైన పడిపోతుంది. ఈ సీన్ అయితే కొంచెం డీటెయిల్ మిస్ అయిందని అనుకుంటున్నాను. మేబీ రేపు మార్నింగ్‌లో డీటెయిల్‌గా చూపిస్తారని అనుకుంటున్నాను. మన హీరోయిన్ రాధ యాజ్ యూజువల్ టుమారోలో చూపించినట్టుగానే సిగ్గుపడుతూ ఉంది. ఇక అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్‌లో మన హీరో ఇంకా ఆ లిప్‌స్టిక్ మార్క్‌ని అద్దంలో చూసుకున్నాడు. తర్వాత మన హీరో గారు అనుకుంటాడు నాకెవరు ముద్దు పెట్టారు అని. సరిగ్గా అదే టైంకి మన హీరోయిన్ రాధ అక్కడికొచ్చేసరికి నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా అని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ అయితే ఛీ! నీ మొహానికి ముద్దు కూడా పెడతారా అని అంటుంది. నిజం చెప్పు నువ్వే పెట్టావు కదా అంటాడు మన హీరో. దానికి మన హీరోయిన్ అయితే చాలా సిగ్గుపడిపోతుంది. ఇక రేపు ఒప్పేసుకుంటుందా తానే పెట్టానని? అసలు ఏం జరుగుతుందన్న విషయం రేపు చూద్దాము. ఇక అస్సలు మిస్ అవ్వకండి. రేపటి స్టోరీ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మన ఈ ఛానల్‌లోనే పొదరిల్లు సీరియల్ కూడా మధ్యాహ్నం అప్లోడ్ చేస్తున్నాను. ఆ సీరియల్ కూడా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.